డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట మండలంలో మాల మాదిగలో రెల్లి కులాల యువకులపై అగ్రకులాల దౌర్జన్యంగా కొట్టి పవిత్రమైన దేవాలయంలో బట్టలు ఒడదీసి నిలబెట్టారు. అంటే ఎంత దారుణమైన స్థితిలో ఒకసారి ఆలోచించాలని వారిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి 15 మందిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని దళిత నాయకులు మండిపడ్డారు. కార్యక్రమంలో మాల మహానాడు మాదిగ రెల్లి కులాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. 31వ తారీఖున మండపేటలో చోటు చేసుకున్న అట్రాసిటీ విధానం ఏదైతే ఉందో సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. మరి ఎవరైతే అగ్రవర్ణాలకు సంబంధించిన వారు దాడికి పాల్పడిన వారు ఉన్నారో కాపు సామాజిక వర్గీయులు ఖచ్చితంగా అందరినీ అరెస్ట్ చేయాలని ఇప్పటికే కేవలం ఒక 10 మందిని అరెస్ట్ చేసి పోలీసు వారు చేతులు దులుపుకున్నారు. ఖచ్చితంగా మిగిలిన దోషులందరినీ అరెస్ట్ చేయాలని, అదేవిధంగా దళిత యువకులైనటువంటి దాడిలో బాధితులుగా ఉన్నటువంటి మాదిగా మాల రెల్లి యువకులకి మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన కాంపన్సేషన్ వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ రోజున గౌరవ కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఇలాంటి దాడులు పాల్పడుతున్నారో మేము అంటున్నాం 41 సిఆర్పిసి అనే మరి మా ప్రత్యేక చట్టాన్ని ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కూడా 41 సిఆర్పిసి మీరు స్టేషన్ బెయిల్ ఇవ్వడం వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, అదేవిధంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఉండబడే అగ్రవర్ణాలే దళితుల మీద దాడులకు పాల్పడుతున్నారని ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మీ పార్టీ రివల్యూషన్ లో కూటమి మరి ఇష్యూ విడుదల చేయవలసిన మరి అంశం ఏంటైనా ఉందంటే దళితుల మీద ఎవరైనా పార్టీ సంబంధించిన అగ్రవర్ణాలు పాల్పడితే మీరు పార్టీని సస్పెండ్ చేస్తారని చెప్పి మీరు ఖచ్చితంగా అనగలిగితే దళితుల మీద దాడులు జరగకుండా ఉంటాయని చెప్పి సవినయంగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరి ప్రభుత్వానికి కూడా 41 సిఆర్పిసిని ఎత్తేయాలని చెప్పి ప్రత్యేక చట్టంగా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని చూడవలసిన అవసరం ఉందని చెప్పి మేము ఎన్ని సంఘటనలు జరిగినప్పుడు నాయకులంతా వేదిక మీదకి వచ్చి మా గొంతిప్పి మేము మాట్లాడుతున్నా కానీ మాకు ఈ కష్టాలు మాకు ఈ బాధలు పోవాలంటే ఖచ్చితంగా అగ్రవర్ణ రాజకీయ పార్టీల్లో దళితుల మీద దాడులు పాల్పడితే మేము సస్పెండ్ చేస్తామనే ఒక ఆలోచనతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 41 సిఆర్పిసి ఎస్సీ ఎస్టీకి చెల్లదని చెప్పి మీరు ఒక రివల్యూషన్ కూడా మరి అసెంబ్లీలో పాస్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సైనిక విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు వెంటపల్లి జాన్ మార్క్, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు. మరి దీపావళి రోజు సంతోషంగా ఉండవలసినటువంటి రోజు. మరి అదే రోజు దళిత యువకుల్ని 3 కుర్రోళ్ళని కాపు వర్గీయులైనటువంటి ఏటిది గ్రామస్తులు ఒక మోటార్ సైకిల్ మీద ఒక ట్యాంక్ కనబడినందుకు వాళ్ళు తీసుకెళ్లి చాలా దారుణంగా బట్టలు ఇప్పి ఒక పవిత్రమైన గుళ్ళో పెట్టి కొట్టి చంపేద్దామనేటువంటి ఉద్దేశం మీద వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే పోలీసు వారు కూడా మాకు పూర్తిగా సహకరించలేదు, సరైన సెక్షన్లు వేయలేదు. మరి ఈ రోజు 10 మంది కాదు 15 మంది ఇంకా 5 బయట తిరుగుతున్నారు. మరి త్వరలో మరి వాళ్ళు అరెస్ట్ చేయకపోతే మేము ఒక అల్టిమేట్ జారీ చేస్తున్నాం. రేపు 10వ తారీఖు డిసెంబర్ 10వ తారీఖు అరెస్ట్ చూపించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాల మాదిగి రెల్లి అందరూ కలిపి కూడా మండపేటలో పిలుపునిస్తామని చెప్పేసి అలో మాల అల్లో మాదిగా అల్లో చేయలేరు అని మేము కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విషయంలో కలెక్టర్ గారికి నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఎస్పీ గారికి కూడా మేము నిర్ణయించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.